హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సోయా గ్రాన్యూల్స్తో మెంతికూర వేసి కూర చేసుకుందాము. ఈ సోయా గ్రాన్యూల్స్లో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళు కూడా ఈ సోయా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర మీల్ మేకర్ ఉన్నా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎముకలను దృఢంగా ఉంచే శక్తి మెంతికూరకు ఉంది. హిమోగ్లోబిన్ శాతం పెంచేలాగా చేస్తుంది. అరుగుదలకు బాగా పనిచేస్తుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కూర తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. నూనె 2 స్పూన్లు వేసి తాలింపు సామాను, ఎండుమిర్చి, కరివేపాకు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి 3 నిమిషాలు మగ్గించాలి. 3 నిమిషాల తర్వాత 2 చిన్న టమాటాలు అయితే నేను వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద టమాటా అంటే ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చక్కగా మగ్గుతుంది. వెల్లుల్లిపాయలు 10 నుండి 15 రెబ్బలు మన రోజువారీ ఆహార భాగంలో చేసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దరిచేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసి ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న సోయా సాస్ని గట్టిగా పిండేసి వేసేసి 3 నుండి 4 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న 2 కట్టల మెంతికూరని వేసి బాగా కలిపి ఒక 4-5 స్పూన్స్ నీళ్లు పోసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు 4 నుండి 5 నిమిషాలు కుక్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్, రోటీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన మేతి వెజ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కాంబినేషన్ ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్లో సోయా గ్రాన్యూల్స్తో వెజ్ కీమా కర్రీ, వెజ్ పులావ్ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.